ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతితో పాటు ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతిత పరిస్థితులపై సమీక్ష జరపనుంది. రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మూసీ పునర్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి బనకచెర్ల వివాదంతో పాటు కృష్ణా గోదావరి జలాల పంపిణీ అంశాలపైన విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాలనాపరమైనటువంటి అంశాలు కావచ్చు, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మెట్రో ఫేజ్ 1 సంబంధించినటువంటి పనుల పురోగతికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇప్పటికే ఫేజ్ 1కి సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిధులని అనుమతించింది, నిధులను కూడా విడుదల చేసింది. కాబట్టి త్వరలోనే మూసీ పునరుద్ధరణకు సంబంధించిన ప్రాజెక్ట్ని పట్టాలెక్కించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు క్యాబినెట్లో చర్చించి దీనికి సంబంధించిన అంశంపై కూడా కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇంకా దీంతో పాటు మరోవైపు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశం కావచ్చు, బంకచెర్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున అటు సుప్రీంకోర్టులోనూ బంకచెర్లకు సంబంధించిన విషయంపై సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆశ్రయించింది. దీని నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు రాష్ట్రంలో అటు పంటల మార్పిడికి సంబంధించిన అంశంపై కూడా పూర్తిగా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్న అంశంపై కూడా ఈరోజు మరొకసారి చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి అత్యధిక తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే వర్షాలు కూడా కురవట్లేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఈసారి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎల్నినో ప్రభావం సంబంధించిన పంటల మార్పిడి ఏ రకంగా చేసుకోవాలి, తక్కువ వర్షపాతం ఉన్నటువంటి పంటలు ఏ రకంగా, నీళ్లు లేనటువంటి పంటలు ఏ రకంగా దిగుమతి చేసుకునే దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలన్న దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఎల్నినో వర్షపాతం, తక్కువ వర్షపాతం కావచ్చు, ఎల్నినో ప్రభావం కావచ్చు, వీటిపై కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించిన అంశంపై కూడా మరొకసారి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం. ఇప్పటికే ఐఆర్ఎఫ్సి నిధులు విడుదల చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ అనేక సార్లు 2 సార్లు కేంద్ర మంత్రులు కలిశారు, అయినప్పుడు కూడా ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించిన విడుదలకు సంబంధించిన జాప్యం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఢిల్లీలో దీనిపై ఒత్తిడి తీసుకురావాలన్న అంశంపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పటికే 20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అనేక పాలనాపరమైనటువంటి అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.